కథాభారతి శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం కథ ప్రొఫెసర్ రామ చంద్రమౌళి గారి ఆత్మ అగ్ని, అది నిన్ను దహిస్తుంది. 90 సంవత్సరాల నుండి పిడికెడు గుండెలో ఒక అగ్నిపర్వతమై నిరంతరం దహించబడుతున్న మహారణ్యమై, అనంతమైన రక్తకెరటాలతో గర్జిస్తున్న సముద్రమై జీవితం లోలోపల దహిస్తూనే ఉంది అతన్ని. ఇక శేషమై మిగిలిన తన దీర్ఘజీవితంలో ఎప్పుడు కళ్ళు మూసుకున్నా అతనికి నిద్ర రాలేదు. ప్రతిగా మరిచిపోలేని చిన్ననాటి పుంఖానుపుంఖాల బీభత్స జ్ఞాపకాలు, రక్తసిక్త స్వానుభవ దృశ్యాలు, మృత్యువుతో పోరాడుతూ ఆక్రందిస్తున్న 100 మంది క్షతగాత్రుల ఆక్రందనలు, చావుతో తలపడుతూ నిస్సహాయంగా చేసే ఆర్తనాదాలు, ఇవే. ఎంత మరిచిపోదామన్నా అస్సలే స్మృతిపథంలో నుండి క్షణకాలమైనా మరుగున పడకుండా భగభగా మండుతూ జ్వలించే 3323 కిలోమీటర్ల పొడవైన పచ్చి రక్తాన్ని చిమ్ముతున్న రక్తరేఖ, సర్ సిరిల్ జాన్ రాట్క్లిఫ్ విభజన రేఖ అది. మానవ చరిత్రలో ఇక ఎన్నడూ మానని గాయమై 2 దేశాలను 100 ఏండ్లు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవించిన 88 కోట్ల మంది భారతీయులు అని పిలువబడ్డ ఒక జాతి వేర్పడి శత్రువులుగా మారి ఒకరినొకరు అమానుషంగా చంపుకుంటూ, గ్రామాలను కాలబెడుతూ, కోట్ల రూపాయల ఆస్తులను తగులబెట్టుకుంటూ, హననం, ఊచకోతలు, మారణకాండ, విచక్షణను మరిచి ఎక్కడి నుండి చిమ్మిందో సముద్రాల పర్యంత ద్వేషంతో, పగతో, మతపిచ్చితో మానవత్వాన్ని మంటగల్పుతూ సాగించిన హత్యాకాండ. ఏది నీ మతం? ఏది నీ దేశం? ఏది నీ మాతృభూమి? ఏది నీ గాలి? ఏది నీ నీరు? ఎవరివి ఈ అడవులు? ఎవరివి ఈ నదులు, ఈ పచ్చటి పొలాలు? ఇన్నాళ్ళు మనతో కలిసి జీవించిన మన పశువులు, మన పక్షులు, మన ప్రకృతి, మన చెట్లు, గుట్టలు, పర్వతాలు, మన హిమాలయాలు, మన లాహోర్, మన బెలూచిస్తాన్, మన కరాచీ, మన కలకత్తా, మన అమృత్సర్, మన గుర్దాస్పూర్, మన చిట్టగాంగ్ కొండలు, మన ఢాకా, మన రావి, సట్లెజ్, మన బియాస్, మన బ్రహ్మపుత్ర ప్రాణజలాలు, వీటన్నిటిపై మన భారతీయుల కవోష్ణ రక్తాన్ని చల్లుతూ గీయబడ్డ సిరిల్ జాన్ రాట్క్లిఫ్ రక్తరేఖ. కాగితంపై పెన్నుతో ఒక గీతను గీసినట్టు విభజన రేఖను గీసి, ఇక తన్నుకు చావండి అని ఎవరో నాయకులు ఎక్కడో కూర్చుని లక్షల మంది జీవితాలను చిన్నా భిన్నం చేస్తూ గీసే సరిహద్దు రేఖలను గీసి పడేస్తే, దానికి మానవీయ కోణంలో ఇవ్వవలసిన పరమార్థం ఏముంటుంది? ఎవరి ప్రయోజనాలను కాపాడేందుకు ఈ విభజన సరిహద్దు రేఖలు గీయబడుతున్నాయి? అనాది మానవ చరిత్రలో యుగయుగాల నుండి. ఎందుకో అతనికి ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగక గుండెల్లో నుండి చిమ్ముకొచ్చింది. కళ్ళ నిండా అశ్రువులై చిన్నపిల్లాడిలా వెక్కెక్కిపడి ఏడ్చాడు, కుమిలి కుమిలి పొగిలి పొగిలి. అప్పుడతన్ని అక్కున చేర్చుకుని రవ్వంత అనునయింపుతో, చిటికెడు ఓదార్పుతో, ఒక రేణువంత స్పర్శతో సహగమించే వాళ్ళెవరూ లేరు. మనిషికి మనిషి ఆసరా, మనిషికి మనిషి ఒక అండ, మనిషికి మనిషి ఒక తోడు, నీడ, భరోసా అని చెప్పుకోదగ్గ ఎవరూ లేని సుదీర్ఘ ఏకాంతంలో అతను విశ్వనాథ్. 90 ఏళ్ల విశ్వనాథ్. జీవితమంతా పిడికెడు గుండెలో ఇంకా ప్రేలని అగ్నిపర్వతాలను మోస్తున్న 3 భారతీయ తరాల విభజన దుఃఖాన్ని భరిస్తున్న మౌన ఋషి అతను విశ్వనాథ్. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన గుర్దాస్పూర్లో ఒక ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి అమలిన పసి విద్యార్థులకు మానవీయమైన విద్యను, జ్ఞానాన్ని ఉర్దూ భాషలో అందిస్తున్న ఏకాంతవాసి. కొన్ని జీవితాలు
ఇట్లా తనవలే చేయని నేరానికి జీవితకాల క్షోభను అనుభవిస్తూ వాడిన పువ్వుల్లా రాలిపోవలసిందేనా అని తనలో తానే సంఘర్షించుకుంటూ వెలసిపోవడం, శిథిలమైపోవడం, మాసిపోయి చివికి అంతరించిపోవడం అనివార్యమేనా ఈ పరిణామం? మనిషి తనను తాను తెలుసుకోవాలంటే తన చుట్టూ ఉన్న సమాజం గురించి తెలుసుకోవాలి. ఆ సమాజ లక్షణాల గురించి, ఆ సమాజాన్ని నడిపిస్తూ నాయకత్వం వహిస్తూ వాళ్లను తన వెంట ఏ దిశలో ఏ గమ్యాలకు చేరుస్తున్నారో వాళ్ల తత్వం గురించి, అంతిమంగా ఆ నాయకత్వ లక్ష్యం ఎంతవరకు మానవ ఉన్నతి గురించే, సకల జన కళ్యాణం గురించే ఉద్దేశించే నిర్వహించబడుతోందా అన్న స్వచ్ఛత గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. పురాతన కాలంలో రాజే సర్వాధికారి అని నిర్వచించబడ్డప్పుడు ఆ రాజు ఒక కుటుంబానికి తండ్రిలా వ్యవహరిస్తూ తన ప్రజల సర్వబాధ్యతలను స్వీకరిస్తూ ప్రజల జీవితాల ఉన్నతీకరణకు, నైతిక ధర్మాధర్మ మానవీయ ప్రవర్తనలకు బాధ్యునిగా వ్యవహరిస్తూ కొన్ని నీతి సూత్రాలకు అనుగుణంగా పరిపాలనను, మార్గదర్శన క్రియను కొనసాగించేవాడు. అప్పుడున్న ప్రాథమిక భావన వసుదైక కుటుంబం అని. మనిషి ఎవరైనా విశ్వనరుడై వర్ధిల్లాలని కూడా. కాని కాలం గడుస్తున్న కొద్దీ విలువలు, ధర్మాధర్మాల నిర్వచనాలు, నైతిక ప్రవర్తనల స్వరూప స్వభావాలు అన్నీ పునః నిర్వచించబడుతూ పతనమై మనిషి దిగజారి పాతాళానికి కుంగిపోతూ ప్రపంచమంతా యుద్ధాలుగా, ఆక్రమణలు అణచివేతలుగా, ఉల్లంఘనలు ఊచకోతలుగా, బలవంతుడు బలహీనుణ్ణి, బీదవాడిని ధనవంతుడు, వ్యూహాత్మకంగా తెలివిగలవాడు అమాయకులు, అవసరార్థమై తలవంచిన నిస్సహాయులుగా మిగిలిన వాళ్లపై దౌర్జన్యాలు చేస్తూ పాలించువాడు పాలించబడేవాడుగా మిగిలి చివరికి మనుషులు హ్యావ్స్ హ్యావ్ నాట్స్గా మాత్రమే మారి, అయితే స్థూలంగా ఏ యుద్ధమైనా అధికారం కోసమో స్త్రీ కోసమో జరిగిన మానవ దుశ్చర్యలుగా మాత్రమే అర్థమవుతూ శతాబ్దాల మహానాగరిక సమాజంగా ఖ్యాతిగాంచిన పుణ్యభరతభూమి కూడా శతాబ్దాల పర్యంతం అనేకానేక జాతుల మతాల దండయాత్రలకు గురై మ్రగ్గి 1858 నుండి 1947 దాకా దాదాపు 90 ఏండ్లు బ్రిటిష్ పాలకుల ఆక్రమణలో బందీ అయి, జాతీయోద్యమం పేర ఎందరో మహనీయుల బానిస సంఖ్యలను తెంచుకునేందుకు జరిపిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగా కాలంతో పాటు పక్వత చెందిన ప్రగతికాముక తరం ప్రచండమైన స్థితిలో ఘటనలు కాలాన్ని కలుపుకొని ప్రవహిస్తూ రెండు ప్రధాన ప్రవాహాలై పాయలై. ఒకటి భారత జాతీయ కాంగ్రెస్, ఇంకొకటి ముస్లిం లీగ్. ప్రధానమైన మతాలుగా తెరపైకి వచ్చి ఉనికిని పొంది మత వ్యవస్థే ఈ దేశాన్ని ఇక శాసిస్తుందని రుజువుపరిచిన నేపథ్యంలో జిన్నా నాయకత్వంలో మాకు ముస్లిం మత పరిగణనతో భారతదేశాన్ని 2 ముక్కలుగా విడగొట్టి పాకిస్తాన్ అని పిలువబడే జనాభా ప్రాతిపదికన ఒక ప్రత్యేక ఇస్లాం దేశం కావాలి అని ముస్లిం లీగ్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభభాయ్ పటేల్ నాయకత్వంలో మాకు మత సంబంధం లేని హిందూ మరియు సిక్కు మతస్థుల జనాభా ప్రాతిపదికన ఒక లౌకిక దేశం కావాలే అని భారత జాతీయ కాంగ్రెస్. ఇట్లా రాటుదేలి 2 వర్గాలు యుద్ధంలో ఇరువైరిపక్ష సైన్యాల వలె మోహరించిన సందర్భంలో కాలం ఎప్పుడూ బలీయమై మనిషిని శాసిస్తూ తను చెప్పినట్టు వినమని నిర్బంధిస్తూ వెంటబడి తరుముతున్న సంధికాలంలో శూలాలతో పొడిపిస్తూ రైడ్ ద హార్స్ సిద్ధాంతాన్ని అమలు చేస్తూ బ్రిటిష్ ఇండియా ఆర్మీగా తమ ప్రపంచ కాలనీలన్నింటిలో బానిస సైన్యంగా భారతీయులను వాడుకుంటున్నప్పుడు 1939లో మొదలై 6 ఏళ్లపాటు కొనసాగి 1945లో ముగిసిన 2వ ప్రపంచ యుద్ధం తర్వాత
ఓటమి కన్నా పరమ అవమానకర గెలుపును చేజిక్కించుకున్న బ్రిటిష్ అప్పటికి తన వద్ద ఉన్న 2.5 మిలియన్ల భారతీయ సైన్యాన్ని పోషించలేక రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పాలనను కొనసాగించలేని ఆర్థిక సంక్షోభంలో అనివార్యమై కొన్ని స్వరక్షణ చర్యలను ప్రకటించి తన చర్మాన్ని తను రక్షించుకుంది. వాటిలో ప్రధాన నిర్ణయాలు: అప్పుడు బ్రిటన్లో లేబర్ పార్టీ నాయకత్వంలో క్లెమెంట్ రిచర్డ్ అట్లీ ప్రధానిగా, ఎర్నెస్ట్ బెవిన్ విదేశాంగ మంత్రిగా ఉన్నారు అధికారంలో. అప్పటికి వివిధ అంతర్జాతీయ యుద్ధాల్లో పాల్గొన్న బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ 87,000 మందిని మృతులుగా, 34,354 మంది క్షతగాత్రులుగా, 67,340 మంది ప్రిజనర్స్ ఆఫ్ వార్గా కోల్పోయి పెద్ద సంక్షోభంలో ఉంది. కాబట్టి ప్రధాని తీసుకున్న కీలక నిర్ణయాలు: 1. అప్పటికి భారతదేశంలో ఉన్న ఇండియన్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ క్లాడే అచిన్లేకు బ్రిటిష్ ఇండియా సైన్యాన్ని ప్రతిపాదిత భారతదేశ పాకిస్తాన్ దేశాల ఆవిర్భావం తదనంతరం భారతదేశ పాకిస్తాన్ జనాభా ప్రకారం వేర్వేరు చేసి వాళ్లకు పాకిస్తాన్ భారత సైన్యాలుగా నామకరణం చేసి వాళ్ళ దేశాలకు అప్పగించి 15 ఆగస్టు 1947 నాటికి చేతులు దులుపుకుని వచ్చాయాల లండన్కు. 2. భారత ఉపఖండానికి స్వాతంత్ర్యాన్ని ప్రసాదించి అప్పటికే బ్యాంక్రప్ట్ అయి అంతర్జాతీయంగా ఇజ్జత్ పోగొట్టుకున్న బ్రిటిష్ నష్ట నివారణ చర్యల కింద కర్మకాండను ముగించేందుకు సమర్థుడైన చివరి వైస్రాయ్గా లార్డ్ మౌంట్ బ్యాటన్ను 4 మార్చి 1947న భారతదేశానికి పంపి విధుల్లో చేర్పించారు కొన్ని ముందస్తు కార్యాలు చేపట్టడానికి. అప్పుడు ప్రధాని అతనికి అప్పగించిన పనులు ఈ విధంగా ఉన్నాయి: వీలుంటే, నీకు చేతనైతే భారతదేశాన్ని యునైటెడ్ ఇండియాగా సంఘటితంగా కొనసాగించు. అట్లా వీలు కాని పక్షంలో ఆ శిథిలాల నుండి ఏదైనా కొంత మిగిల్చి పట్టుకురా. అయితే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఇక ఈ భారతదేశ భారాన్ని వదిలించుకొని రా లండన్కు. 3. 18 జూలై 1947న యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947ను పాస్ చేసి తర్వాత 1 నెల వరకు, అంటే 15 ఆగస్టు 1947 నాటి వరకు తప్పనిసరిగా అమలు చేయమని ఆదేశించింది. బ్రిటిష్ ఇండియాను 2 కొత్త సార్వభౌమాధికారులు గల భారతదేశం మరియు పాకిస్తాన్ అను దేశాలుగా ఏర్పాటు చేయమని చెప్పింది. ఆ రోజుతో ఇక భారతదేశంలో బ్రిటిష్ పాలన ముగియాలే. 4. కొన్నిసార్లు మనకు కావలసిన కొన్ని పనులను సాధించడానికి దాన్ని సాధ్యమైనంతగా చెడగొట్టి చిందరవందర చేసి అంతిమ లక్ష్యాన్ని చేజిక్కించుకోవచ్చు. బ్రిటిష్ పార్లమెంట్ ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ 1947ను ఆమోదించిన తర్వాత అతి తొందరలో విభజన కర్మకాండను ముగించగల అసంబంధ వ్యక్తి గురించి వెదికి జయప్రదంగా ఎంచుకున్నారు. అప్పుడు విభజన అనే దుష్కార్యాన్ని అతి నిర్లక్ష్యంగా చేయడానికి సర్ సిరిల్ జాన్ రాట్క్లిఫ్ అనే తెలివైన ప్రసిద్ధ లాయరే కానీ దేశాలను విభజించి పటాలను రూపొందించగల కార్టోగ్రఫీ పరిజ్ఞానం అస్సలే లేని వ్యక్తిని పిలిచి వైస్రాయ్ ఇట్లా ఆదేశించాడు: మీరు మన పార్లమెంట్ ఆదేశం మేరకు వెంటనే భారతదేశాన్ని సందర్శించి మీకిస్తున్న అనుజ్ఞపత్రంలో చెప్పినట్టు కేవలం 5 వారాలలో, అంటే 15 ఆగస్టు 1947 నాటికి భారతదేశాన్ని మత ప్రాతిపదికపై పాకిస్తాన్ అనే ఒక ముస్లిం దేశంగా, ఇండియా అనబడే లౌకిక అంటే సెక్యులర్ దేశంగా, వాళ్ల జనాభా శాతంపై వనరులు అంటే నదులు, అడవులు, ఖనిజ వనరులు, సారవంతమైన భూములు వంటి ప్రకృతి సహజ అంశాలపై ఆధారపడి విభజించాలి కేవలం 5 వారాల్లో. ఈ విషయాన్ని చెప్పినప్పుడు రాట్క్లిఫ్ బిత్తరబోయి ఆ అసైన్మెంట్ను నిర్ద్వందంగా నిరాకరించాడు. అతనన్నాడు: సార్,
నేను ఇంతవరకు ఎప్పుడూ భారతదేశాన్ని సందర్శించలేదు. అక్కడి భౌగోళిక పరిస్థితులు పూర్తిగా నాకు కొత్త. నేను కార్టోగ్రాఫర్ని కాదు. 5 వారాల సమయం చాలా తక్కువ. నేను అక్కడి ప్రజలకు న్యాయం చేయలేను. సారీ అని. కానీ ఇది మన పవిత్ర దేశం అయిన బ్రిటన్ సర్వోన్నత శాసనసభ పార్లమెంటు ద్వారా అప్పజెప్పిన బాధ్యతాయుతమైన కార్యం. మీ దేశాన్ని మీరు ప్రేమించరా అని సెంటిమెంటల్గా ఒప్పించాడు. రాట్క్లిఫ్ విధిలేని స్థితిలో విభజన కార్యానికి అంగీకరిస్తే అతన్ని సరిహద్దు కమిషన్ చైర్మన్గా నియమించి అతనికి సహాయకునిగా భారతదేశ భౌగోళిక ప్రాంతాలతో బాగా పరిచయమున్న క్రిస్టఫర్ బ్యూమాంట్ను ప్రైవేట్ సెక్రటరీగా నియమించారు. ఆ రకంగా అతి అయిష్టంగా అంగీకరించిన రాట్క్లిఫ్ 8 జూలై 1947 మొదటిసారి భారతదేశానికి వచ్చి తన విధుల్లో చేరాడు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న పశ్చిమ పంజాబ్, బెలూచిస్తాన్, సింధ్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ముస్లిం జనాభాపై సర్వే చేయడానికి 1 పంజాబ్ సరిహద్దు కమిషన్లో 2 హిందూ, 2 ముస్లిం వ్యక్తులతో ఒక కమిటీగా సిసి బిస్వాస్, బీకే ముఖర్జీ, అబూ సలేహ్, మహ్మద్ అక్రమ్ మరియు సారాహ్మాన్ ఉన్నారు. 2 అదేవిధంగా ఒక బెంగాల్ సరిహద్దు కమిషన్ను మెహర్చంద్ మహాజన్, తేజాసింగ్, దిన్ మొహమ్మద్ మునీర్లతో నియమించారు. రాట్క్లిఫ్ స్వయంగా ఒకసారి ముస్లిం జనాభా అధికంగా ఉన్న లాహోర్ను, ఒకసారి బెంగాల్లోని కలకత్తాను సందర్శించాడు. మిగతా రోజుల్లో ఎక్కువగా సిమ్లాలో తనకు భారీ రక్షణతో ఏర్పాటు చేసిన వైస్రాయ్ లాడ్జ్లోనే అనేక తప్పులతో కూడిన అధికారిక భౌగోళిక పటాలు, జనాభా వివరాలతో ముస్లిం హిందూ జనాభా గణనకు సంబంధించిన అశాస్త్రీయ వివరాలతో విభజన కార్యాన్ని అతి తొందరగా పూర్తి చేయించి ఎప్పుడెప్పుడు అధికారాన్ని హస్తగతం చేసుకుందామా అని తహతహలాడుతున్న పాకిస్తాన్ ఆశావహుడు జిన్నాతో, ఇటు జవహర్లాల్ నెహ్రూ, వల్లభభాయ్ పటేల్, గాంధీలతో మధ్య గోప్యంగా కార్యాన్ని చక్కదిద్దుతూ సంధానకర్తగా వ్యవహరిస్తున్న లార్డ్ మౌంట్ బ్యాటన్తో కలవడం, సంప్రదింపులు జరపడం, వీటితోనే కాలం గడిచిపోయింది. విభజన పని జరగకపోవడం, ఇచ్చిన తేదీ 15 ఆగస్టు 1947 దగ్గర పడుతుండడం రాట్క్లిఫ్పై ఒత్తిడిని పెంచి తనకు తోచిన బెంగాల్ ప్రావిన్స్లో కలకత్తాను భారతదేశానికి, ఇటు పశ్చిమాన లాహోర్ను కూడా భారతదేశానికే ఇచ్చినట్టు ఒక లీక్ బయటకు పొక్కి గురుదాస్పూర్, అమృత్సర్, లాహోర్ జిల్లాల్లోని ముస్లిం, హిందూ, సిక్కు ప్రజల్లో తాము తమ మతం మెజారిటీగా ఉన్న ప్రాంతాలకు వలసపోవాలని తహతహ. ఒకచోట స్థిరంగా ఇన్నేళ్లు ఉన్న తాము అకస్మాత్తుగా కొత్త ప్రాంతాలకు విభజనానంతరం పోవలసిన వలసలను ఊహించుకుంటూ ప్రజలు రెక్కలు తెగిన పక్షులై అందరి కళ్లలో ధ్వంసమవుతున్న భవిష్యత్ ఛాయలు, ఆందోళన, రంది. పాకిస్తాన్లోని లాహోర్లో 64.5% ముస్లింలు ఉన్నారు. కానీ 80% వ్యాపార వ్యవహార లావాదేవీలన్నీ హిందూ, సిక్కు కుటుంబాల చేతుల్లో ఉన్నాయి. దీన్ని సరిదిద్దాలి అనుకున్నాడు రాట్క్లిఫ్. అట్లాగే బెంగాల్ విభజనలో చిట్టగాంగ్ కొండల్లో 97% ముస్లిమేతర బౌద్ధుల, హిందువుల జనాభా ఉంది. అట్లాగే ఢాకాలో మెజారిటీ ముస్లింలు ఉన్నారు. 70% ముస్లిం మెజారిటీ ఉన్న ముర్షిదాబాద్ను భారతదేశానికి, 51% హిందువులున్న ఖుల్నా జిల్లాను పాకిస్తాన్కు ఇవ్వడం తప్పు. కాలం గడుస్తున్న కొద్దీ మత ప్రాతిపదికపై జరిగిన ప్రాంతాల విభజన చాలా తప్పుల తడకగా తయారైందని అర్థమైంది రాట్క్లిఫ్కు. అతని హృదయం క్షోభపడుతూ మనిషి కుంచుకుపోవడం మొదలైంది. ఈ స్థితికి తోడుగా ఆగస్టు 9వ తేదీన నెహ్రూ, మౌంట్ బ్యాటన్ రాట్క్లిఫ్ను ఒత్తిడి చేసి గురుదాస్పూర్ను భారతదేశానికి ఇచ్చి కాశ్మీర్కు వెళ్లే ఒక ప్రధాన దారిని సుగమం చేయడం వంటి సర్దుబాట్లు జరిగినట్టు విన్నారు ప్రజలు. తూర్పు పంజాబ్ గురించి విపరీతమైన కలయికలు, ఉపసంహరణలు జరిగి చివరికి రాట్క్లిఫ్ తన స్వంత ఆలోచనతో లాహోర్ను పాకిస్తాన్కు ఇచ్చి ఫైనల్గా తన అశాస్త్రీయ విభజనను పూర్తి చేసి భరించరాని దుఃఖంతో
తన తుది విభజన పటాలను 9-12 తేదీల మధ్య సిద్ధం చేస్తే ఆ అతి గోప్యత అతని స్థానిక ప్రైవేట్ సెక్రటరీతో బయటకు పొక్కి హింసాత్మక సరిహద్దు కలహాలు, తగాదాలు, హింసాత్మక దాడులు అడవిలో మంటల్లా చెలరేగుతుండడం రాట్లిఫ్ను చాలా కలవరపెట్టింది. ముఖ్యంగా గురుదాస్పూర్ జిల్లా, ఫిరోజ్పూర్, లాహోర్, బెంగాల్లో మాల్దా, ఖుల్నా, కరీంగంజ్ వంటి ప్రాంతాలు తుకతుకా ఉడుకుతున్నాయి. ఏదో జరిగిపోతోంది. సరిహద్దు జిల్లాల్లోని ప్రజలు తాము ఏ ప్రాంతానికి పంపబడతారో, ఎక్కడ భావి జీవితమంతా ఎట్లా గడపాలో తెలియక కళ్ళ నిండా నీళ్లతో అంతా బీభత్స విషాదం. సరిగా అవే రోజుల్లో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ యొక్క విభజన, పాకిస్తాన్కు భారతదేశానికి విధుల బట్వాడా వేల సంఖ్యలో. ఈ స్థితిలో సరిహద్దు వెంట చెలరేగుతున్న కలహాల హింసాకాండను అదుపు చేయడానికి అలాట్ చేసిన సైన్యం కేవలం 50,000 మంది. అంటే చదరపు కిలోమీటర్కు ఒక్క పోలీస్. అటు సైన్యం పంపకాలు, ఇటు రాజకీయ నాయకుల్లో ఎప్పుడెప్పుడు సింహాసనాలపై కూర్చుందామా అన్న తహతహ. ఎక్కడ తమ అవకాశాలను ఎవరు తన్నుకుపోతారోనని టెన్షన్. మరోవైపు తమ జీవితాలు ఏమైపోయి తమ గతి ఏమవుతుందోనన్న భీతితో, నిస్సహాయతతో సాధారణ పేద సరిహద్దు ప్రాంతాల ప్రజలు. దాదాపు పిచ్చోడైన రాట్లిఫ్ ఆ రాత్రి తన ఆఫీస్లో అప్పటికే కుప్పలు కుప్పలుగా గది నిండా పేరుకుపోయిన డ్రాఫ్ట్ మ్యాప్లను, కాగితాలను, డాక్యుమెంట్లను ఒక్కసారిగా కుప్పబోసి అగ్గిపుల్ల గీసి అంటిపెట్టి కసి. భగభగా మంటలు మంటలు ఎర్రగా ఆవరిస్తున్న అగ్ని నాలుకల్లా వ్యాపిస్తూ వ్యాపిస్తూ. మంటల్లో కాలిపోతున్నదెవరు? ఈ దేశం, ఈ ప్రజలు, ఇక్కడి మత మౌఢ్యం, ఇక్కడి గుప్త రాక్షసత్వం, ఇక్కడి రాజకీయ కుట్రలు, ఇక్కడి ఇగోలు, ఇక్కడి ప్రజల కన్నీళ్లు. 18 ఆగస్టు 1947 రాత్రి 8 గంటలు. లాహోర్ నుండి అమృత్సర్కు ప్రయాణం. ఎడ్లబండి. ఇంటిలోని సామాన్లు దాదాపు 10 బండ్లు. కానీ ఇప్పుడు అంతా కలిపి ఒకటే బండి. చీకటి. ఏదీ కనబడదు. కళ్ళ నిండా నీళ్లు. ఎక్కడా రవ్వంత వెలుగులేదు. విశ్వనాథ్ వయసు 15 ఏండ్లు. ఎత్తుగా సామాన్లను కుదించి కట్టిన అమ్మ కుట్టిన పాత బట్టల బొంత మీద వెల్లగిలా పడుకుని ఆకాశంలోకి చూస్తున్నాడు. పైన మిణుకు మిణుకుమని చుక్కలు. నాన్నా, లాహోర్ నుండి అమృత్సర్ ఎంత దూరం? 35 మైళ్ళు. ఇంకా ఎంతసేపు ఈ పోవుడు? తెల్లారుతది. నాన్న బండి ప్రక్క నడుస్తున్నాడు. అమ్మ విశ్వనాథ్ పక్కనే పడుకుంది. ఎందుకో ఏడుపు. పొద్దుటి నుండి ఏడుస్తూనే ఉంది అమ్మ. నాన్న మొన్ననే వచ్చిండు బర్మా నుండి. మమ్మల్ని కూడా పాకిస్తాన్కు, ఇండియాకు బట్వాడా చేస్తారట, అందుకే వచ్చిన. మనుషుల బతుకులు గొడ్ల బతుకుల కంటే అధ్వాన్నమైపోతున్నాయి అంది అమ్మ. ఆమె గొంతులో గాఢమైన దుఃఖం. ఇక మాటల్లేవు. నిశ్శబ్దం. తమది లాహోర్, జాకీర్ మొహల్లా. మంచిగుంటది. తను అక్కడే పుట్టి అక్కడే పెరుగుతూ. తను హిందూ అట, జాకీర్గాడు ముస్లిం. అయితేంది, ఇప్పుడు తాము అమృత్సర్కు ఎందుకు పోవాలే? నాన్నను నడిగితే అన్నడు, ఈ దేశాన్ని విభజిస్తాండ్లు. హిందువులు, సిక్కులు ఒక దిక్కు ఇండియాలా, ముస్లింలంతా ఒక దిక్కు పాకిస్తాన్లా. ఎందుకిప్పుడు? నేను పుట్టినప్పటి నుండి ఇక్కడ లాహోర్లో ఉన్నాం, అందరం కలిసిమెలిసి. ఇప్పుడు వేర్వేరెందుకు కావాలే అని అరిచిండు తను. ఎవరూ మాట్లాడలేదు. నడుస్తూనే ఉన్నారు. ఆ ప్రక్కన ఒక ఎడ్లబండివాడు, అరే చినాల్, ఎందుకురా ఈ కొట్టుకునుడు? తెరి మాకా చోద్,
వాడు ఓ అని బిగ్గరగా అరిచి ఏడ్చి ఎవన్నో కొట్టిండు. ఇంతలో 5-6 వచ్చి ఒకనిపై ఒకరు ఎగబడి కర్రలతో కొట్టుకునుడు. నాన్న తన తుపాకీని సర్దుకున్నాడు చంకలో. కొద్దిసేపటి తర్వాత, మనం ఈ బార్డర్ ఊర్లలో పుట్టినం కాబట్టి ఈ యాతన కదా అంది అమ్మ. అంతా మన కర్మ. అమ్మ సిక్కు, అమృతా కౌర్. నాన్న హిందూ, కేశవరావు సింధియా. అయితే ఏమైంది? బాగానే ఉంది కదా. నాన్నా, ఇప్పుడు మనం అమృత్సర్కు పోతే ఎక్కడుంటమే? తెల్వది. తెల్లారగట్ల తెలివొచ్చి కళ్ళు తెరిచేసరికి ఎవరో ఒక పెద్ద గుంపు చేతుల్లో కర్రలతో వచ్చి ప్రక్కనే నడుస్తున్న ఎడ్లబండ్లను తగులబెట్టిండ్లు. ఒకడొచ్చి విశ్వనాథ్ వాళ్ల బండి మీద గ్యాస్ నూనె పోసి అగ్గిపుల్ల గీసేసిండు. భగ్గున మంట, భగభగ. నాన్న తన గన్తో కాల్చిండు వాణ్ణి కోపంగా. తర్వాత విశ్వనాథ్కు ఏమీ తెలియదు. మెలకు వచ్చేసరికి అమ్మ శరీరం కాలి మసై ప్రక్కనే ఉంది. నాన్న నాన్న ఏమో. తర్వాత ఎవరో ఒక ఫకీర్ చేతిలో ఒక నల్లని చిప్ప ఉంది. ఆవ్ బేటా మేరే సాత్ అంటే వచ్చిండు. వేరే మార్గం లేదు. రమ్మనటానికి ఎవరూ లేరు. అతను తన వెంట 3 రోజులు నడిపించుకుని గురుదాస్పూర్ తీసుకుపోయిండు. ఆయనెవరు? ఆయన ఒంటరి ఫకీర్, సూఫీ, పేరు దస్తగిర్. మనిషి ఎప్పుడైనా ఒంటరేనా? ఎందుకు? విశ్వనాథ్ కళ్ళు మూసుకున్నాడు. ఆ రోజు అతను చాలా అన్యమనస్కంగా ఉండి ఏదో వ్యాకులత. ఇప్పుడు అతని వయసు 90. 15 + 75. భారతదేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటోంది. నిజానికి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందా? దేశాన్ని మతం ప్రాతిపదికపై విభజించి మనను మనం లౌకిక ప్రజాస్వామ్యవాదులుగా ఆత్మవంచన చేసుకుంటూ అన్ని రంగాల్లో పతనమై ఒక మాయామేయ సూడో ప్రపంచాన్ని మన చుట్టూ విస్తరింపజేసుకుని ఎ సోల్ ఇన్ ది షెల్. విశ్వనాథ్ పొద్దుటి నుండి దాదాపు 10 సార్లు చూసిన 9 నిమిషాల నిడివిగల వీడియో ఫిల్మ్ దిస్ బ్లడీ లైన్ను ఎదురుగా ఉన్న టీవీలో కాస్ట్ చేసి శ్రద్ధగా చూడటం మొదలెట్టాడు. ఇండియా టుడే వాళ్ళు ఈక్వినాక్స్ బ్యానర్పై రామ్ మధ్వాని రూపొందించగా తీసిన అపూర్వమైన లఘు చిత్రమది. విశ్వనాథ్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. ట్రన్ 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 పాత టెలిఫోన్ పదే మ్రోగుతుంటే ఆ ముసలాయన రిసీవర్ను ఎత్తి, హలో, ఎవరూ అన్నాడు వణుకుతున్న స్వరంతో. నేను WH యాడెన్, ఒక పాత్రికేయుణ్ణి మాట్లాడుతున్నా సార్. మీ గురించి నేను రాసిన కవిత ఒకటి ఈరోజు పత్రికలో ఉంది, వినిపిస్తా, వింటారా? ఓ, ఇంత రాత్రా? మీరు దయచేసి 2 గంటల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తారా అని ఫోన్ పెట్టేశాడు. ఆ కవితను వినాలని ఆదుర్దాగా ఉన్న ఆ పెద్ద మనిషి రాట్క్లిఫ్ తెల్లారగానే భార్య యాంటోనియాతో, ఆ కవితను చదువవా, నాకు కళ్ళు సరిగా కనపడ్డం లేదు అని అర్థిస్తే ఆమె చదువుతోంది. ఇదేమీ మీకు సంతోషాన్ని కలుగజేసే విషయం కాదు అంటూ. రాట్క్లిఫ్ తన భారతదేశ విభజన రేఖను అవార్డ్ లార్డ్ మౌంట్ బ్యాటన్కు ఇచ్చి సరిగా 15 ఆగస్టు 1947న లండన్కు పయనమై వెళ్ళిపోయాడు. ఇక తర్వాత అతను ఎప్పుడూ తన జీవితకాలంలో మళ్లీ ఇండియాను సందర్శించలేదు. కాగా ఒక దేశ విభజన కమిషనర్గా తను న్యాయం చేయలేకపోవటం వల్ల దాదాపు 15 మిలియన్ల పేద ప్రజలు దేశ సరిహద్దులను దాటి వలసపోవడానికి పడ్డ నరక యాతన, దాదాపు 2 మిలియన్ల మంది ఊచకోతకు బలై మృత్యువు పాలై మరణించడంకు తనే బాధ్యుడనే అపరాధ భావన అతన్ని కలచివేయటం వల్ల అతను తనకు బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వజూపిన 3,000 పౌండ్ల పారితోషికాన్ని నిరాకరించి తన తప్పుకు నిష్కృతిగా ఇక ఎప్పుడూ ఇండియాకు వెళ్ళలేదు. మౌనక్షోభ అతన్ని ప్రక్షాళన చేసింది.
భార్య యాంటోనియా ఎడెన్ కవితను చదువుతోంది. విభజన. అతను తన మిషన్కు వచ్చినప్పుడు కనీసం నిష్పక్షపాతంగా ఉన్నాడు. ఏనాడూ భూమిపై దృష్టి పెట్టని ఆయనకు విభజనకు పిలుపునిచ్చారు. మతోన్మాదంతో విభేదిస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య వారి విభిన్న ఆహార్యాలు మరియు అననుకూల దేవుళ్లతో సమయం వారు లండన్లో అతనికి క్లుప్తంగా చెప్పారు. చిన్నది, చాలా ఆలస్యమైనది. పరస్పర సయోధ్య లేదా హేతుబద్ధమైన చర్చ కోసం ఇప్పుడు విడిపోవడమే పరిష్కారం. వైస్రాయ్ ఆలోచిస్తాడు. మీరు అతని లేఖ నుండి చూస్తారు. మీరు అతని సహవాసంలో ఎంత తక్కువగా కనిపిస్తే అంత మంచిది. కాబట్టి మేము మీకు ఇతర వసతిని అందించడానికి ఏర్పాటు చేశాము. మేము మీకు 4 న్యాయమూర్తులను, 2 ముస్లింలను మరియు 2 హిందువులను అందిస్తాము సంప్రదింపులు జరపడానికి. కానీ తుది నిర్ణయం మీపైనే ఆధారపడి ఉండాలి. రాత్రింబవళ్ళు పోలీసులతో ఒంటరి భవనంలో మూసుకుని ఉండండి. హంతకులను దూరంగా ఉంచేందుకు గార్డెన్లో పెట్రోలింగ్ విధిని తేల్చే పనిలో పడ్డాడు. మిలియన్ల అతని వద్ద ఉన్న మ్యాప్లు పాతవి మరియు సెన్సస్ రిటర్న్స్ దాదాపు ఖచ్చితంగా తప్పు కాని వాటిని తనిఖీ చేయడానికి సమయం లేదు. పోటీ ప్రాంతాలు, వాతావరణం భయంకరంగా వేడిగా ఉంది మరియు విరేచనాలు అతనిని నిరంతరం ట్రోట్లో ఉంచాయి. కానీ 7 వారాల్లో అది పూర్తయింది. సరిహద్దులు నిర్ణయించాయి. మంచి లేదా అధ్వాన్నంగా విభజించబడిన ఖండం. మరుసటి రోజు అతను ఇంగ్లాండ్కు ప్రయాణించాడు. అక్కడ అతను త్వరగా మరిచిపోగలడు. ఒక మంచి న్యాయవాదిగా కేసు తప్పక అతను తిరిగి వెళ్ళడు. అతను తన క్లబ్కి చెప్పినట్టు అతను భారతదేశీయుల చేత కాల్చివేయబడతాడేమోనని భయపడ్డాడు. ఏహెచ్ ఎడెన్స్. కవిత విన్న రాడ్క్లిఫ్ చాలా ఆవేశానికి, ఆగ్రహానికి గురై అరిచాడు. వీడికేమి తెలుసు? నేను ఈ పనిని చేయనన్నాను. నేను అసలెప్పుడూ భారతదేశానికి వెళ్ళలేదని, అక్కడి భౌగోళిక వాతావరణం నాకు తెలియదని, 5 వారాల గడువు సరిపోదని వాదించాను. కానీ మన దేశభక్తునిగా దేశం కోసం ఈ పనిని చేయలేవా అని నన్ను సెంటిమెంట్లో బందీని చేశారు. తప్పు జరిగింది నా వల్ల. అందుకే నా 3000 పౌండ్ల పారితోషికాన్ని నిరాకరించాను. మిలియన్స్ మందికి చేసిన అన్యాయాన్ని గుర్తించి మానసిక క్షోభతో ఇక ఎప్పుడూ ఆ దేశానికి వెళ్ళలేదు. తప్పే. తెలియని ప్రాంతాల మధ్య ఒక పెన్నుగీతతో ఒక సరిహద్దు రేఖను గీసి మనుషులను విడదీయటం మహాపాపం. ఇదిగో ఇక్కడ ఈ మన డ్రాయింగ్ రూంలో ఒక గీతను గీస్తే ఏమవుతుంది? భార్యాభర్తలమైన మనం విడిపోతాం. విడిపోతాం. రాడ్క్లిఫ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ ఒట్టి పశ్చాత్తాపం మనిషి చేసిన అకృత్యాన్ని ప్రక్షాళించగలదా? ఆత్మ గాయపడ్డ మచ్చ రక్త కన్నీరై జీవితాంతం దహిస్తూనే ఉంటుంది ఈ మనిషిని. భారతదేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా 75 ఏండ్ల క్రితం భారతదేశ విభజన ఎంత విషాద ఘటనగా జరిగిందో తెలియని ఇప్పటి తరం కోసం ఈ కథ. ఇక ముందు ఆగస్టు 14వ తేదీన భారతదేశ విభజన భయానక దినోత్సవంగా పాటిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటిస్తూ, ఇది సామాజిక విభజనలు, అసమానతలు అనే విషాన్ని తొలగించి ఏకత్వం, సామాజిక సామరస్యం మరియు మానవ సాధికారత స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఈరోజు భారతదేశానికి గుర్తు చేస్తుందని వ్యాఖ్యానించిన సందర్భాన్ని పురస్కరించుకుని కూడా. అదండి ఈ వారం కథ. ఆత్మ అగ్ని, అది నిన్ను దహిస్తుంది. ఈ కథ
తంగేడు పక్షపత్రిక 16-31 అక్టోబర్ 2022 రెండవ వార్షిక ప్రత్యేక సంచికలో సింగిడి తెలంగాణ రచయితల సంఘం వెలువరించే తెలంగాణ కథా వార్షిక దురుస్తు 2022లో ప్రచురితం. ప్రొఫెసర్ రామా చంద్రమౌళి గారు 8 జూలై 1950న జన్మించిన మెకానికల్ ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రస్తుతం వరంగల్లోని గణపతి ఇంజనీరింగ్ కాలేజీలో వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. ఆయన ఇప్పటికే ప్రసిద్ధ కవి, కథకులు, నవలాకారులు, నాటకకర్త మరియు విమర్శకులుగా 34 నవలలు, 426 కథలు, 15 సంపుటాల కవిత్వం, 4 నాటకాలు, 4 విమర్శా గ్రంథాలు, వెరసి 78 గ్రంథాలను వెలువరించారు. 2011లో గ్రీస్లో జరిగిన 11వ ప్రపంచ కవుల సదస్సులో భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. 2016లో తైవాన్లో జరిగిన ప్రపంచ కవుల సదస్సులో కూడా భారతదేశ ప్రతినిధిగా పాల్గొని తన కవితలను వినిపించారు. 2019లో భువనేశ్వర్, ఇండియాలో జరిగిన ప్రతిష్టాత్మక 39వ ప్రపంచ కవుల సదస్సులో భారత ప్రతినిధిగా పాల్గొని తన ఇంగ్లీష్ కథల సంపుటిని ప్రపంచ సభల వేదికపై ఆవిష్కరింపజేసుకున్నారు. తన బహుమతి పొందిన కథ భూమి దుఃఖం కథను దూరదర్శన్ హైదరాబాద్ టెలిఫిల్మ్గా నిర్మిస్తే అది 2011వ సంవత్సరపు ఉత్తమ టెలిఫిల్మ్ అవార్డు స్వర్ణ నంది పురస్కారాన్ని పొందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అత్యున్నత సాహిత్య పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ కవితా పురస్కారం 2007తో సహా ప్రతిష్టాత్మకమైన సినారే కవితా పురస్కారం 2007, డాక్టర్ ఆవంత్స సోమసుందర్ కవితా పురస్కారం 2012, గుంటూరు శేషేంద్ర శర్మ కవితా పురస్కారం 2015, కొలుకలూరి భాగీరథి కవితా పురస్కారం 2012లో ప్రతిష్టాత్మకమైన ఫ్రీవర్స్ ఫ్రంట్ కవితా పురస్కారం సాధించారు. ఇవిగాక ఫిలిప్పైన్స్ ప్రభుత్వం జీవిత సాఫల్య పురస్కారం 2017ది, ది ఆంధ్ర మహాసభ ముంబై జీవిత సాఫల్య పురస్కారం 2015, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళారత్న 2018 పురస్కారం, స్వర్ణలేఖిని 2018 అవార్డు వంటివి ఎన్నో లభించాయి ఈయనకు. ఇంజనీరింగ్ విద్యార్థులకు 6 పాఠ్య గ్రంథాలు రచించడం వల్ల 1999లో రాష్ట్రపతి నుండి జాతీయ ఉత్తమ ఇంజనీరింగ్ అధ్యాపక అవార్డును పొందారు. 2017లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ చేత రామా చంద్రమౌళి రాసిన బృహత్ నవల కాలనాళికను ఆవిష్కరించారు. అదే నవలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత సాహిత్య పురస్కారమైన కాళోజీ అవార్డు 2020ను ప్రకటించింది ప్రభుత్వం. చంద్రమౌళి గారి నవలలు, కథలు, కవిత్వం అనేకం పంజాబీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ వంటి తెలుగేతర భారతీయ భాషల్లోకి, అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీష్లోకి విరివిగా అనువాదమయ్యాయి. 2386 ఎంట్రీలను పరిశీలించి ప్రపంచవ్యాప్తంగా 60 మందికి ప్రకటించిన నామన్ నాజిమన్ లెబనాన్ ప్రపంచ స్థాయి జీవితకాల సాఫల్య పురస్కారం 2019ని ప్రకటిస్తే భారతదేశంలో ఇది ఒక్క రామా చంద్రమౌళికి మాత్రమే దక్కింది. ఇదివరలో ఆల్ ఇండియా రేడియో వరంగల్ విభాగం వారు రామా చంద్రమౌళి గారి 13 కథలను వరుసగా ప్రసారం చేసి ఒక ఆల్బంగా విడుదల చేశారు. ఆ ఆల్బం బహుళ జనాదరణను పొందింది. నిర్వహణ వంటి ఉత్తమ కథాగుచ్చాన్ని ప్రవాసాంధ్రులకు అందిస్తున్న రచయిత శ్రీ రామా చంద్రమౌళి గారికి శిరస్సు ఉంచి ప్రణమిల్లుతూ వారి కథలను ఆడియోగా చేసి మీకు నా గళం ద్వారా అందించే భాగ్యాన్ని కలుగజేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కథాభారతి శ్రోతల తరపున ప్రొఫెసర్ రామా చంద్రమౌళి గారికి విశేష అభినందనలు. వచ్చే వారం ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.